అంధకారబంధురమైన ఈ కలియుగంలో సత్యసంధతే అసలైన నిజమైన ఆధ్యాత్మిక సాధన అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు తన బోధనలను తన జీవితం ద్వారానూ తన చర్యల ద్వారానూ ప్రదర్శించారు. రాఖాల్ ఈ విధంగా చెప్పాడు: సత్యం పట్ల వారి నిశ్చ అపారం. తాను ఇంకేమీ ఆహారం తీసుకోనని చెబితే ఆకలిగా ఉన్నా సరే ఆహారమేమీ తీసుకోలేకపోయేవారు. ఒకసారి ఆయన దక్షిణేశ్వర దేవాలయ వనానికి పక్కనే ఉన్న యదుమల్లిక్ ఇంటికి వస్తానని చెప్పారు. కాని ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయారు. నేను కూడా ఆ విషయాన్ని ఆయనకు గుర్తు చేయలేదు. రాత్రి భోజనం పిదప హఠాత్తుగా ఆయనకా విషయం గుర్తుకు వచ్చింది. అది అర్ధరాత్రి అయినా ఆ సమయంలోనే వారింటికి బయలుదేరారు. చేతితో లాంతరు పట్టుకుని నేను కూడా ఆయనతో వెళ్లాను. వారింటికి చేరగానే అది మూసివున్నట్లు, అందరూ నిద్రిస్తున్నట్లు గమనించాం. గురుదేవులు ఆ ఇంటి తలుపును కొంచెం నెట్టి తన పాదాన్ని కొద్దిగా లోపలికి పెట్టి వెంటనే వెనుదిరిగ వచ్చేశారు.